చెల్లదని ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. తనను అన్యాయంగా అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టి గుంటూరు జైల్ కోర్టుకు తరలించిన విజయపాల్ ఇప్పుడు అదే కోర్టు నుంచి నిందితుడిగా జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. 10 రోజులు ఆలస్యమైన తనను చిత్రహింసలకు గురి చేసిన వారందరికీ శిక్ష పడుతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. కర్మ ఎవరిని వదలదు అన్నారు. నన్ను పంపిన గుంటూరు జైలుకే విజయపాల్ కూడా వెళ్లాల్సి వచ్చిందన్నారు. ఇందులో ప్రధాన వ్యక్తి పివి సునీల్ మాక్ను నాపై చేసిన దారుణ కాండకు శిక్ష అనుభవించక తప్పదు. అతను పారిపోయే ప్రమాదం ఉందన్న లుకౌట్ నోటీసులు ఇవ్వాలని రాష్ట్ర పోలీసులను కోరుతున్నారు అని తెలియజేశారు. ఎదురు చూస్తున్నాం. A4 నేను ఇచ్చిన కంప్లైంట్లో A4గా ఉన్న విజయపాల్ ఇతనేంటంటే ఎంటైర్ కోఆర్డినేషన్ అంతా ఈ విజయపాల్ అనే వ్యక్తే చేయటం జరిగింది. అతను ఎన్నో దందాలు చేశాడు. అతను చేసిన పాపాలన్నీ కూడా ఇవాళ చాలా పేపర్లలో వచ్చింది. మరి అతను అన్ని దందాలు చేయబట్టే మరి దేశంలోనే ప్రసిద్ధిగాంచిన ఎంతో ఖరీదైన లాయర్లని మరి 3 సార్లు సుప్రీంకోర్టులో మరి ఆయన అపీర్ అయ్యేలా చేయగలిగాడు. మొత్తానికి పాపం పండింది, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాను అని మాజీ పోలీస్ అధికారి అయ్యుండి ఒక క్రిమినల్ లాగా సమాధానాలు చెప్పడం మరి అతనికి చెల్లింది. ఖచ్చితంగా ఇక ఆలస్యమైంది. ఆలస్యమైనప్పటికీ మరి అతను అన్ని కోర్టులు తిరిగాడు. తిరిగి మరి ఫైనల్గా పోరా బాబాయ్ అన్న తర్వాత మరి నిన్న కూడా మరి పేపర్ కథనాల ప్రకారం సేమ్ అయ్యే సమాధానాలు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను. ఈ 3 డైలాగులే అతను రిపీట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా మరి ఈరోజు కస్టడీకి రిమాండ్ ఇచ్చి కస్టడీకి తీసుకుంటారనేదే నా అభిప్రాయం. కర్మ ఇస్ ఎ బిచ్, ఇట్ వోంట్ లీవ్. ఎలా అయితే మరి నన్ను ఏ గుంటూరు కోర్టులోకి నన్ను తీసుకెళ్ళి ఏ గుంటూరు జైల్లోకి నన్ను పెట్టాడో ఇప్పుడు అదే కోర్టు, అదే జైలు ఈ విజయపాల్కు కూడా జరుగుతుంది. ఇందులో మటుకు ఇక్కడ అతను చేసిన ఈ దారుణ కాండకి శిక్ష అనుభవించక తప్పదు. మై డిమాండ్ త్రూ మీడియా అతనికి లుకౌట్ నోటీస్ ఇవ్వాలి. అతను ఎక్కడికి వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ పోలీసుపై ఉంది.